హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నోటిఫికేషన్ వచ్చి రైల్వే రిక్రూట్మెంట్ 2024 35,281 వేకెన్సీ, జస్ట్ 12th పాస్. అప్లికేషన్ ఫామ్ చెక్ హియర్. సో ఇండియన్ రైల్వేస్ యొక్క నోటిఫికేషన్ ఎన్టీపీసీ అన్నమాట. దాని యొక్క పూర్తి వివరం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? RRB NTPC recruitment 2024 notification date, online application schedule. The Railway Recruitment Board will release the RRB NTPC recruitment 2024 notification between July and September. This recruitment drive offers a prestigious career with Indian Railways. The notification will include exam date, vacancies and application procedure through RRB NTPC recruitment. The recruitment board aims to fill 35,281 vacancies. So guys, 35,281 vacancies. This is the prestigious career రిక్రూట్మెంట్. ఇది ఇండియన్ రైల్వేస్ యొక్క ప్రెస్టీజియస్ రిక్రూట్మెంట్ అనమాట. ద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఈజ్ సెట్ టు రిలీజ్ ద నోటిఫికేషన్ ఫర్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ రిక్రూట్మెంట్ 2024. దిస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ దోస్ సీకింగ్ ఏ స్టేబుల్ అండ్ ప్రెస్టీజియస్ కెరీర్ విత్ ఇండియన్ రైల్వేస్. ఓకేనా గైస్, ఇండియన్ రైల్వేస్కి మంచి ఆపర్చునిటీ ఉన్న జాబు. Recently, Union Railway Minister Ashwini Vaishnav has given a statement about RRB NTPC recruitment that this year the examination will be announced earlier. Railway NTPC notification is expected to be announced between July and September. RRB NTPC యొక్క నోటిఫికేషన్ జూలై నుంచి సెప్టెంబర్లోకి అలాగే రైల్వే మినిస్టర్ చెప్పారనమాట. సో ద RRB NTPC notification for 2024 will be released on the official RRB website in PDF form. It will be provide the crucial details such as exam dates, the number of vacancies, eligibility criteria and application procedures. Aspiring candidates should regularly check the official RRB website or this is page for the latest updates. Reviewing the previous year notification can also give candidates insights to what to accept. సో దీని యొక్క పూర్తి వివరణలు మనకి ఛానల్ ఉంది కదా, మన యూట్యూబ్ ఛానల్లో అలా ఫాలో అవుతూ ఉంటే దాని యొక్క ఏజ్ లిమిట్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ మొత్తం వివరాలన్నీ మనం చెప్తాం. సో 35,281 వేకెన్సీస్ అనమాట. సో ఎగ్జామ్ నేమ్ RRB NTPC కండక్టెడ్ బై రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. ఎగ్జామ్ లెవెల్ నేషనల్ లెవెల్. ఎగ్జామ్ ఫ్రీక్వెన్సీ యాన్యువల్. టోటల్ వేకెన్సీస్ 35,281 వేకెన్సీస్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్కి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ క్లాస్ 12 అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. గ్రాడ్యుయేట్ పోస్ట్కి ఏంటంటే గ్రాడ్యుయేషన్ పోస్ట్కి డిగ్రీ పాస్ అవ్వాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అలాగే దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 to 30 years అండర్ గ్రాడ్యుయేట్కి. గ్రాడ్యుయేట్కి అయితే 18 to 33 years. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. రిజర్వ్డ్ కేటగిరీస్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. RRB NTPC రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఇట్ ఈజ్ ఇన్వాల్వ్స్ సెవరల్ స్టేజెస్. దేర్ ఆర్ సెవరల్ స్టేజెస్ మోస్ట్ సూటబుల్ క్యాండిడేట్స్. ఈ స్టేజెస్ అన్ని క్వాలిఫై అయ్యి వచ్చిన వాళ్ళకి అన్నమాట. సో ఫస్ట్ స్టేజ్ వచ్చి CBT, తర్వాత సెకండ్ స్టేజ్ కూడా CBT. ఫస్ట్ స్టేజ్ వచ్చి ప్రిలిమినరీ టెస్ట్, సెకండ్ స్టేజ్ వచ్చి దాని యొక్క మెయిన్స్ టెస్ట్. మొత్తం 2 టెస్ట్లు కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే. తర్వాత టైపింగ్ స్కిల్స్ టెస్ట్ CBAT అంటే టైపింగ్ చేస్తాం కదా, దాని యొక్క టైపింగ్ టెస్ట్లు CBAT మోడల్లో ఉంటుంది అనమాట. టైపింగ్ స్కిల్స్, రిగరస్ ఫోకస్. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. స్టేజ్ 1 స్టేజ్ 2 దాటిన తర్వాత స్కిల్ టెస్ట్ అయిపోయిందా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటంటే మనం మొత్తం డాక్యుమెంట్లు పట్టుకెళ్తే వాళ్ళందరూ చెక్ చేసి వాట్ అని గ్రాడ్యుయేటా అండర్ గ్రాడ్యుయేటా అని చెక్ చేసుకుని మొత్తం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోతే మనకి జాబ్ వచ్చేది. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ప్యూర్ మొత్తం బాడీ మొత్తం చెక్ చేస్తారు. వాట్ అని మొత్తం చెక్ చేస్తే వాట్ అని వాళ్ళకి తెలుస్తుంది. దీని యొక్క అప్లికేషన్ ఫీజు కేటగిరీ ఉంది కదా, అప్లికేషన్ ఫీజు కేటగిరీ ఏంటంటే జనరల్ క్యాండిడేట్కి ఏమో 500 రూపీస్, రిజర్వ్ కేటగిరీ ఏంటంటే 250 రూపీస్. అలాగే ఫీమేల్స్ కూడా 250, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, SC ST మైనార్టీ కమ్యూనిటీస్ మొత్తానికి 250. ఓన్లీ జనరల్ కేటగిరీ వచ్చి 500 రూపీస్. హౌ టు అప్లై ఫర్ RRB NTPC రిక్రూట్మెంట్. RRB NTPC రిక్రూట్మెంట్ ఎలా అప్లై చేస్తామంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోతాము. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోయి ఆ అఫీషియల్ వెబ్సైట్లో RRB వెబ్సైట్ చూస్తాం కదా, చూస్తుంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన వెంటనే మనం అక్కడ అప్లికేషన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ యొక్క RRB NTPC నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవుతాం మన యొక్క ఈమెయిల్ పాస్వర్డ్తో. తర్వాత అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఫామ్ను మొత్తం పూర్తి వివరములన్నీ అటాచ్ చేసి ఫిల్ చేస్తాం. తర్వాత డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తాం. మనకున్న అండర్ గ్రాడ్యుయేట్ అయితే ఇంటర్మీడియట్, అలాగే గ్రాడ్యుయేట్ అయితే డిగ్రీ మొత్తం స్కాన్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు కడతాం. అప్లికేషన్ ఫీజు జనరల్కి అయితే 500 రూపీస్, మిగిలిన వాళ్ళు 250. తర్వాత సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకుంటే మనకి అప్లికేషన్ ఫామ్ అయిపోద్ది. సో ఇది వెబ్సైట్ అనమాట. అఫీషియల్ వెబ్సైట్ indianrailways.government.in.
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఇలా అప్లై చేయాలన్నమాట. సో ఇది చాలా విలువైన నోటిఫికేషన్. ఇది ఎవ్వరూ మిస్ అవ్వకండి. జూలై నుంచి సెప్టెంబర్లో అవుతుంది ఈ నోటిఫికేషను. అందరూ అప్లై చేయొచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ జస్ట్ 12th పాస్ అయితే చాలు. ఇది యొక్క పోస్ట్ మనకి యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఎనీవే అందరూ అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. ఎనీవే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమావా.